నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామలింగేశ్వరపేట దసరా ఉత్సవాలలో అన్నదానం పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శివకుమార్. ఈ నెల 11వ తేదీన నరసింహస్వామి ఆలయంలో గాలిగోపుర ప్రతిష్ఠ. తెనాలి మున్సిపల్ కమిషనర్గా రామ అప్పలనాయుడు బాధ్యతల స్వీకరణ. ముగిసిన నాటకోత్సవాలు. పౌరాణిక నటుడు ఉప్పలపాటి సైదులకు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం. తెనాలి మున్సిపల్ కమిషనర్గా విజయనగరం జిల్లానికి చెందిన రామ అప్పలనాయుడు శుక్రవారం బాధ్యత స్వీకరించారు. మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం చేరుకున్న ఆయనకు ఇన్ఛార్జి కమిషనర్ పి శ్రీకాంత్ కమిషనర్గా నియమితులైన రామ అప్పలనాయుడుకు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రామ అప్పలనాయుడు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ను ఆమె ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పురపాలక సంఘంలో ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, శానిటేషన్, పండ్ల వసూలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నిర్వహణ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారని అన్నారు. అనంతరం పురపాలక సంఘాల్లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నా పేరు అప్పలనాయుడు. విజయనగరం జిల్లాలో రాజా మున్సిపాలిటీలో గ్రేడ్ 1 కమిషనర్గా పనిచేసి ఈరోజు తెనాలి మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ప్రయారిటీ అంశాలు అందరికీ తెలిసినవే. ఒకటి శానిటేషన్, ఒకటి రెండవది ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్, ఒకటి మూడవది 15th ఫైనాన్స్ కమిషన్ కానీ అదర్ గ్రాంట్స్ యొక్క యూటిలైజేషన్ మీద, అట్లాగే సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ అండ్ అర్బన్ పావర్టీ ఎలిమినేషన్. ఈ 5 ప్రయారిటీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా తెనాలి మున్సిపాలిటీలో ఈ 5 ప్రయారిటీ అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసుకొని ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో జల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సూచనలు తీసుకొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుండి సూచనలు కూడా తీసుకొని సాధ్యమైనంత వరకు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీలో ముందుంటానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను. తెనాలిలోని ఆర్టీసీ డిపో సెంటర్లో గల కొండవారి వీధిలో ధరణికోట మల్లికార్జున నేతృత్వంలో 3వ సంవత్సరం దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారు కాళీమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో సెంటర్లోని కొండవారి వీధిలో అమ్మవారి దేవి నవరాత్రుల ఉత్సవాలు 3వ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. శుక్రవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు వేలాదిగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ధరణికోట మల్లికార్జున్, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, హరిదాస్, గౌరీశంకర్ నాయకులు పాల్గొన్నారు. మధ్యలో నమస్కారం అండి. చిన్నరావూరు 13వ వార్డులో ధరణికోట మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్నదానం చేయటం జరుగుతుంది. మరి గత 3 సంవత్సరాల నుంచి మరి కనకదుర్గ అమ్మవారిని ఇక్కడ పెట్టి మరి నవరాత్రుల కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి అన్నదానం కార్యక్రమం కూడా ఈ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి మా మల్లికార్జునరావు గారు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. మరి ఇంకా మల్లికార్జునరావు గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 3 సంవత్సరాలుగా రామలింగేశ్వరపేట పాత డిపో సెంటర్లో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరగడం జరుగుతుంది. అమ్మవారి నవరాత్రాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అన్నాబత్తిని శివకుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు అన్నకి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం బిగినవును అందరూ కూడా భక్తులు అందరూ కూడా పాల్గొవాల్సిందిగా మనం చేస్తున్నాం.
తెనాలి నియోజకవర్గంలో ఒకే రోజు 2 భారీ దొంగతనాలు జరగడం, భారీ స్థాయిలో బంగారం, నగదు దోచుకోవడం తీవ్ర కలకలం రేకెత్తించింది. పట్టణంలోని చెంచుపేటలో గల ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారద్దాలు ధ్వంసం చేసి విలువైన ఆభరణాలు, నగదుతో ఉన్న బ్యాగును గుర్తు తెలియని దుండగులు అపహరించుకు వెళ్లారు. దానితో పాటు కొల్లిపర మండలం తుమ్మలూరు గ్రామంలో కూడా బీరువా తాళాలు పగలకొట్టి సుమారు 10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇటీవల కాలంలో దొంగతనాలు జరగడం తగ్గింది అనుకుంటున్న సమయంలో ఒకే రోజు నియోజకవర్గంలో 2 భారీ చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి శ్రీరామ్ శాంతిరాజు గురువారం రాత్రి చెంచుపేటలోని ఒక ఫంక్షన్ హాల్లో వివాహానికి హాజరయ్యి తిరిగి వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో కారు వద్దకు వచ్చి చూడగా అద్దాలు ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించారు. కారులోని బ్యాగ్ మాయమైనట్లు గుర్తించారు. బ్యాగులో 3 యాపిల్ ఫోన్లు, 5 లక్షల నగదు, 100 గ్రాముల బంగారు ఆభరణాలు, పాస్పోర్ట్, క్రెడిట్ కార్డులు ఉన్నట్లు 3 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దానితో పాటు కొల్లిపర మండలంలో గురువారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొల్లిపర మండలం తుములూరులో భారీ చోరీ జరిగింది. మోటూరు మధుసూదన్ రావు ఇంట్లో బీరువా తాళాలు పగలకొట్టి సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. మధుసూదన్ రావు రాజోలులో రైస్ మిల్ నడుపుతూ ఉండగా ఆయన భార్య, పిల్లలు పండక్కి నరసరావుపేట వెళ్లారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడం గమనించిన స్థానికులు వారికి సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 96 గ్రాముల ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్ రావు మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లామని, ఇంట్లో చోరీ అయినట్లు పోలీసులు ఫోన్ చేసి చెబితేనే తెలిసిందని, ఇంటికి వచ్చి చూడగా బంగారం పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. నేను మిల్లు అద్దెకి తీసుకొని రాజోల్లో మిల్లు ఆడించుకుంటుంటాను. వారానికి ఒకసారి వచ్చి వెళ్తుంటాను. ఇంటి దగ్గర మా ఆవిడను మా పిల్లాడు ఉండి ఇక్కడ అబ్బాయి చదువుకోవటానికి ఈరోజు విజ్ఞాన కాలేజీకి వెళ్తుంటాడు. మా అబ్బాయి మా ఆవిడ ఇక్కడ ఉంటుంటారు. నేనేమో వచ్చి వెళ్తుంటాను. నిన్న దసరా సెలవులు ఇచ్చేసరికి మా ఆవిడ అబ్బాయి కలిసి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళారు. 2 రోజులు గ్యాప్ వచ్చేసరికి తాళం వేసి ఉండేసరికి కనిపెట్టారు. కనిపెట్టి తాళం ఎదురు బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి బంగారు వస్తువులు దొరికినాయి. అవి తీసుకొని కొంచెం చిల్లర డబ్బులు అవి ఉంటే అవి తీసుకున్నారు. మళ్ళీ తలుపేసేసి వెళ్ళిపోయారు. అది మాకు పోలీసులు వచ్చి చెక్ చేసి చెప్పేదాకా మాకు తెలియదు. మాకు ఫోన్ చేసి ఇట్లా మీ ఇల్లు బ్రేక్ అయ్యి ఉంది, ఒకసారి చెక్ చేయాలి రండి అని ఫోన్ చేశారు పోలీసులు. ఇక అప్పుడు మేము వచ్చేసాము. వచ్చినాక ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇట్లా ఇది ఉంది, వస్తువులు అయిపోయి ఉన్నాయి. కొల్లిపర దొంగ ఎవరో చేశారని చెబుతున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏం లేకపోవడంతో మరి ఎవరైనా మనకి ఇక్కడ తెలియదు. దసరా దేవీ శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం రామలింగేశ్వరపేటలోని రాజరాజేశ్వరి దేవి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు, ఆలయ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి తెలిపారు. ముందుగా ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, ఆలయ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి, లలిత కామేశ్వరి దంపతులు, సభ్యులు కొండపి శ్రీనివాసరావు, వసుంధర దంపతులు వ్రతము ఆచరించగా పూజారి చింతపల్లి వీరభద్ర శర్మ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకి అన్నదాన ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమానికి అన్నదాన సంఘం అధ్యక్షులు చివుకుల శివరాం ప్రసాద్ పర్యవేక్షించగా కార్యదర్శి విష్ణుభట్ల రత్నాకర్ శాస్త్రి, కోశాధికారి దారా బాలకృష్ణమూర్తి, సభ్యులు కొండపి శ్రీనివాసరావు, పరిమి నటరాజ్, పోలికొద్ది రామకృష్ణ, జొన్నలగడ్డ భగవాన్, కాజా శివప్రసాద్, దండి బొట్ల పూర్ణభాస్కర్, రవి, బుజ్జి, నవ్య, అఖిల్ పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 2000 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దేవిచౌక్ తెనాలి మన స్థానిక రామలింగేశ్వరపేట దేవిచౌక్లోని వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గొప్ప మహత్తరమైన పుణ్యప్రదమైన కార్యక్రమం అన్నప్రదాన కార్యక్రమం జరుగుతుందండి. భక్తులందరూ ఈ అన్నప్రదాన కార్యక్రమాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. 94వ శరన్నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఇవాళ ఈ రోజున మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేసుకొని అన్నప్రదాన కార్యక్రమాన్ని మనం జయప్రదం చేస్తున్నాము. భక్తులందరూ కూడా ఈ అన్నప్రదాన కార్యక్రమాన్ని స్వీకరించి జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం దేవీ చౌక్ తెనాలి 94వ శరన్నవరాత్రోత్సవాలు ముగింపు సందర్భంగా ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది.
శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి మరియు రాజరాజేశ్వరి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో సుమారుగా 2000 మందికి అన్నదానానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు చాలామంది వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అన్నప్రసాదానికి ముందు ఈరోజు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. సో ఈ అన్నప్రసాద వితరణతో 94వ శరన్నవరాత్రోత్సవాలు ముగుస్తాయి. స్థానం నరసింహారావు తరువాత స్త్రీ పాత్రలు ధరించి ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం పొందిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి పద్మశ్రీ పురస్కారానికి కూడా నోచుకోలేదని, నిజానికి ఆయన పద్మభూషణ్ పురస్కారానికి అర్హుడని ఆథోవిబో ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం గురువారం జరిగిన కళల కాణాచి తెనాలి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ వారి సంయుక్త నిర్వహణలో జరిగిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార ప్రదాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రముఖ పౌరాణిక రంగస్థల నటుడు ఉప్పలపాడు సైతులకు పురస్కారాన్ని అందించి అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు ప్రముఖ నాటక విశ్లేషకులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సభలో ఆచార్య అప్పాజోస్యుల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పౌరాణిక పద్యనాటక పోటీలు నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న పని అన్నారు. పౌరాణిక నాటకాల్లో నటించే అన్ని పాత్రలు పద్యాలు పాడాలి అంటే ఏకాగ్రత కావాలని అన్నారు. కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ నాటక రంగాన్ని నా అమ్మగా భావించడం వల్లనే ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని అన్నారు. అనేక మంది మహానుభావులు ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రోత్సహించడం వల్లనే ఈ కార్యక్రమాలను విజయవంతంగా నడపగలుగుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఈ జీవితమే ఒక నాటక రంగం, అందులో మనమంత పాత్రధారులమన్నారు. కార్యక్రమంలో పురస్కార గ్రహీత ఉప్పలపాడు సైదులు, హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ఆర్ గ్రూప్స్ చైర్మన్ ఆర్ శ్రీకాంత్ రెడ్డి, వివికే ఫౌండేషన్కు చెందిన తొమ్మల కిషోర్, వాసిరెడ్డి చిన్నబాబు, బుర్రా జయలక్ష్మి, గోపరాజు విజయ్, చెరుకుమల్లి సింగారావు, అయినాల మల్లేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ముందుగా పట్టణ రంగస్థ ఎక్కడా కూడా అధికారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేమూరి విజయభాస్కర్, బుర్రా నరసింహదేవరపల్లి భవానీ, షేక్ అబ్దుల్ హకీం, జానీ, కనపర్తి మధుకర్, అలపర్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట, వెలగా సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. కాలము వెళ్ళగదీతు వెటు కష్టములెట్లు భరింతువో చెలి ఆయన వేసేటటువంటి ప్రతి పాత్రను నా దగ్గర చెప్పించుకొని ఎలా చేయాలి ఏమిటి అనేది. ఇప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఉన్నారండి, 2 వేషాలు దాదాపు ఒకటిగానే ఉంటాయి. ఆ సపరేషన్ ఎట్లా చూపించాలి, శ్రీరాముడు ఏమిటి శ్రీకృష్ణుడు ఏమిటి, వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి తేడా ఏమిటి అని అట్లాంటివి అడిగి తెలుసుకునేవాడు ఆయన. శ్రీరామచంద్రుడు ధీరోదాత్తుడు, ఉదాత్తమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మితభాషీచ రాఘవ, స్మితభాషీచ రాఘవ, పూర్వభాషీచ రాఘవ. మితంగా మాట్లాడతాడు, ఆ మాట్లాడిన 2 మాటలు నవ్వుతూ మాట్లాడతాడు. ఎదురుగా వచ్చేవాడు అలా పలకరించకపోయినా తానే ముందుగా పలకరించేటువంటి సహృదయం కలిగినటువంటి ధీరోదాత్తుడు శ్రీరామచంద్రుడు. తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు పడే అవస్థలు, మేడల్లోనూ మన పెద్ద తెనాలి ప్రాంతం వారికి అనుభవం అంత ఆ బాధలు ఉండవు. అదృష్టవశాత్తు తెనాల్లో నీళ్ళు వెళ్ళిపోతాయండి, అది అదృష్టం. తెనాలి ప్రాంతం ఉన్నటువంటి పెద్ద వరం అది. ఎంత వర్షం కురిసినా నీరు చుక్క నిలబడదండి. అదే వాళ్ళు చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో, హైదరాబాదులో, ఇక్కడ కూడా అనేక జిల్లాల్లో అనేక దివిసీమ తుఫాన్లు ఇవన్నీ కూడా చూసాం. కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఏడుపు వచ్చింది. మా విజయలక్ష్మి గారు పక్కన కూర్చుండి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటారు, గొప్ప నటయ్యి ఉండి. సాయి మాధవ్ గారి తల్లి గారు, అయ్యా సాయి మాధవ్ గారు నాన్నగారు పేరు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు, అది అమ్మగారి పేరు నిలిపి మీరు నిజంగా ఇంత గొప్ప రచయిత, ఇంత గొప్ప సంస్కృతాన్ని నేను చెప్తాను కానీ నిజంగా చెప్తున్నాను, ఇంత గొప్ప వ్యక్తిని ఇంకెక్కడ మనం చూసి ఉండమండి. ఆయన చూడటానికి చిన్న మనిషిగా ఉండొచ్చు, కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అండి. మాటలు ఎక్కువ చెప్పరండి, చేతల్లో చూపిస్తారండి ఆయన. అది ఎట్లానంటే మీకు అందరికీ చెప్పాలండి, పెద్దవాళ్ళందరికీ ఎప్పుడు నా వెంటే ఉండి
ఈరోజు నాకు విజయానికి నేను సినీ రంగంలో ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణమైనటువంటి నా మేనేజర్ ప్రవర్ సాయి గారు. వీళ్ళందరి ప్రోత్సాహం లేకపోతే నన్ను ఇండస్ట్రీకి అసలు పరిచయం చేసినటువంటి క్రిష్ గారు, నన్ను ప్రోత్సహించేటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఆశీస్సులతో నేను అక్కడ సక్సెస్ అయ్యాను. సక్సెస్ అయినప్పుడు ఏదో ఒకటి చేయాలి నాటక రంగానికి. మా అమ్మ నాటక రంగం, సో అమ్మకి ఏదైనా చేయాలి అని చెప్పే ఉద్దేశంతో నేను ప్రారంభించినటువంటి ఈ కళా యజ్ఞానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే ఈ రోజున మా నాన్నగారి పేరు మీద పెట్టినటువంటి పురస్కారం ఉప్పరపాడు సైదులు గారికి ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఈ పోస్టర్స్ వచ్చాయి కదండి, ఈ నాటకాలకు సంబంధించిన పోస్టర్స్, పాంప్లెట్స్, వాటిల్లో ప్రతి పాంప్లెట్లోనూ ఉప్పరపాడు సైదులు గారి బొమ్మ లేకుండా లేదు. షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు గారు, ఉప్పరపాడు సైదులు గారు, వీళ్ళ బొమ్మలు లేకుండా అసలు ఏ పాంప్లెట్ ఏది, అది గడుపాఖ్యానం కానివ్వండి, రామాంజనేయ యుద్ధం కానివ్వండి, కురుక్షేత్రం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కంపల్సరీ వీళ్ళు ఉంటారు. ఉప్పరపాడు సైదులు గారి నాటకాలు నేను చూడటం తక్కువే, చూశా. చిన్నప్పుడు మా అమ్మ తీసుకెళ్ళేది, కానీ తక్కువ చూశా. కానీ ఎక్కువ విన్నా. ఆయన పాట విన్నా. ఎంత శ్రావ్యంగా ఉంటుందో ఆ పాట, ఎంత అర్థవంతంగా ఉంటుందో ఆ పాట. పద్యం అంటే ఓ పాడేయటం కాదు కదండి. పద్యం అంటే శృతిబద్ధంగా మాట్లాడటం, స్వరబద్ధంగా లయ తప్పకుండా పాడుతూ మాట్లాడేది పద్యం. అది వదిలేసి నా గొంతుంది కదా అని చెప్పేసి ఓ గంటల తరబడి సాగదీయడం కాదు పద్యం. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో నాకున్నటువంటి ఒక పరిచయం, నాకు అందుకనే ఆ సాయి మాధవం చూస్తే ముచ్చటేస్తుంది. సాయి మాధవ్తో పనిచేసే వాళ్ళని చూస్తే కూడా, ఇది విజయ్ లాంటి వాళ్ళని కూడా చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, మేమంతా సామాన్యులం కాదు, కాలక్షేపం బ్యాచ్ కాదు మాది. వాళ్ళకందరికీ వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఆ నాటకం మీద ఉన్నటువంటి ప్రేమ, దాని మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలమైనటువంటి కోరిక, దాన్ని ఏదో చేయాలి అనే తపన, అది మామూలు తపన కాదు, సాధారణమైన తపన కాదు అది. సరే, మళ్ళీ నేను పక్కకి వెళ్తున్నాను. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చాలా విషయాలు చెప్పాడు ఆయన. స్థానం నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో స్త్రీ పాత్రల ధారణంలో గొప్ప పేరు గడించినటువంటి వాడు ఆయన. అదే కాక స్థానం నరసింహారావు గారిలో లేని కోణాలు అనేకం సుబ్రహ్మణ్య శాస్త్రి గారిలో ఉన్నాయి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఒక ముఖీనమైనటువంటి ప్రజ్ఞ ఉంది. ఆయన ఒక నృత్యం చేసిన ఆ పద్యంలో యథార్థానికి స్థానం నరసింహారావు గారి పద్యాలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మీకు. స్థానిక నాసర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రులు ఇప్పుడు సందర్భంగా ఆలయంలో సెమి వృక్ష పూజ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ పూజలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శరన్నవరాత్రుల ఆఖరి రోజు సెమి వృక్ష పూజ చేయడం ఆనవాయితీ అని అన్నారు. నిర్మించబడిన దేవాలయం 119 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా విరాజిల్లుతున్నదని అన్నారు. 11వ తేదీన ఆలయం ముందు గాలిగోపురం ప్రతిష్ట, కలశ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్థ ప్రసాదం స్వీకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో విజయదశమి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని సాయంత్ర సమయంలో మనం 6:30 నుంచి మన నరసింహస్వామి వారి దేవాలయంలో సెమీవృక్ష పూజా కార్యక్రమాన్ని మనం అత్యంత వైభవంగా జరిపించుకున్నాం. ఈ కార్యక్రమం ఈ విజయదశమి ఆఖరి రోజు ఈ సెమీవృక్ష కార్యక్రమం చేయటం మన యొక్క సాంప్రదాయం. ఇది మా అనేక కాలం నుండి, అనేక సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అటువంటి ఈ విజయదశమి ఆఖరి రోజు ఈ సెమీవృక్ష కార్యక్రమాన్ని మన తెనాలి నాదరపేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో మనం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. స్థానిక సుల్తానాబాద్లోని దుర్గా భవానీ దేవస్థానంలో దేవి నవరాత్రుల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మాజీ కౌన్సిలర్ చేవూరు సాంబశివరావు తెలిపారు.
నవరాత్రులు ముగింపు సందర్భంగా ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చేవూరు సాంబశివరావు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ఆలయంలో ప్రతిరోజు పూజలతో పాటు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా 4000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్లో వేయించేస్తున్న దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి గుడి యందు గత 35 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం దిగ్విజయంగా 37వ సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు అమ్మవారి నిన్నటితో నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు దిగ్విజయంగా 4000 మంది భోజనాలు నిర్వహిస్తున్నారు. అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిగా ఈ నవరాత్రులంతా జనాలు పాల్గొని అందరూ జయప్రదం చేసి ఈరోజు కూడా అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. స్థానిక మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో 2వ వార్షికోత్సవ దేవి నవరాత్రులలో ఆఖరి రోజైన విజయదశమి నాడు గురువారం శ్రీ రాజరాజరాజేశ్వరి అవతారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ నిర్వాహకులు, ఆలయ ధర్మకర్త లంకా శివానంద కుమార్ తెలిపారు. విజయదశమి సందర్భంగా విశేషంగా అమ్మవారిని అలంకరించామని, అదేవిధంగా కలశ ఉద్వాసన మరియు శమీ పూజ నిర్వహించి అమ్మవారిని గ్రామోత్సవం జరిపి నిమజ్జన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లంకా శివానంద కుమార్ మాట్లాడుతూ గ్రామోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించినట్లు చెప్పారు. దసరా శరన్నవరాత్రుల్లో ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు కోనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొనగా విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ పూజా క్రతువుని నిర్వహించారు. గానము పాడే జయ సింధురు దత్తమి గానము పాడే జయ సింధురు గానము పాడే జయ సింధురు దత్తమి గానము పాడే జయ సింధురు స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో విజయదశమి 2వ వార్షికోత్సవ దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి. ఈరోజు రాజరాజేశ్వరి అవతారం సందర్భంగా అమ్మవారిని గ్రామోత్సవం చేస్తున్నామండి. అలాగే భక్తులు ఎంతో మాకు సహకరించారు. ఈ దేవీ నవరాత్రులంతటా ఇలాగే మాకు సహకరిస్తే ప్రతి ఏటా ఎంతో వైభవోపేతంగా జరిపిస్తామని చెప్పని మేము ఆశిస్తున్నాం. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాం. జై భవాని. దసరా పండుగకు బంధువుల ఇంటికి వెళ్లి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలిలో తీవ్ర విషాదం నింపింది. నల్గొండ జిల్లా దేవరపల్లి దిండి కాలువలో జరిగిన ప్రమాద ఘటనలో చిన్నరావూరుకు చెందిన 34వ సంవత్సరం వయసు కలిగిన కేతవత్ రాము నాయక్ కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదానికి గురయ్యారు. గురువారం నల్గొండ జిల్లా దిండి కాలువలో పడి ప్రమాదవశాత్తు 3 మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెనాలి చిన్నరావూరుకు చెందిన కేతవత్ రాము నాయక్ కూడా ఉండడంతో స్థానికంగా విషాదం నెలకొంది. దసరా పండుగకు బంధువులతో కలిసి అక్కడకు వెళ్లిన రాము కాలువలో పడిన మేనల్లుడు సాయి ఉమాకాంత్ను రక్షించబోయి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. రాము మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం తెనాలి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు రామం చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామలింగేశ్వరపేట దసరా ఉత్సవాలలో అన్నదానం పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శివకుమార్. ఈ నెల 11వ తేదీన నరసింహస్వామి ఆలయంలో గాలిగోపుర ప్రతిష్ఠ. తెనాలి మున్సిపల్ కమిషనర్గా రామ అప్పలనాయుడు బాధ్యతల స్వీకరణ. ముగిసిన నాటకోత్సవాలు. పౌరాణిక నటుడు ఉప్పలపాటి సైదులకు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube